చిన్న క్లైమాక్స్ లో కొద్దిగా శంకర్ గారు అంటే భారతీయ 3కి ఇది ఒక రూట్ మ్యాప్ లాగా క్లైమాక్స్ సినిమా చూపించారు. ఓల్డ్ స్టోరీ ఏం లేదు సార్, యూత్ కి మెసేజ్ ఓరియంటెడ్ పెట్టారు, యూత్ మేల్కోవాలని చూపించాడు. సో మూవీ హైలైట్స్ వస్తే యూత్ మేల్కోవాలి. మీ తల్లిదండ్రులు ఏదైతే లంచం వండి తిన్నారో అది మీరు తినొద్దు, మీరు మీ తల్లిదండ్రులకి మీరు నిద్ర మేల్కోవాలని చూపించారు అండి సినిమాలో. స్లోగా నేరేట్ చేశారండి, కానీ అంటే ఒక శంకర్ గారు అంటే ఒక మెసేజ్ మన ఫస్ట్ నుంచి శంకర్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఒక మెసేజ్ ఇస్తారు ఖచ్చితంగానే. సో ఆ మెసేజ్ అయితే సినిమాలో బాగుంది, యూత్ కి ఇచ్చారు మెసేజ్. సో ఆ మెసేజ్ మనం అంతా ఇంప్లిమెంట్ చేయాలండి. సిద్ధార్థ్ యాక్టింగ్ అండి హైలైట్ అండి. సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ యాక్టింగ్ అసలు నెవర్ బెస్ట్ మూవీ అండి. సిద్ధార్థ్ అయితే కంప్లీట్ బ్రేక్ ఇస్తుంది. యావరేజ్ మూవీ అండి, కానీ మెసేజ్ ఓరియంటెడ్ అయితే నెంబర్ 1 మూవీ అండి. ఉంది పార్ట్ ఖచ్చితంగా అంతే అండి. ఎప్పుడైతే మనకి ఫస్ట్ హాఫ్ మంచిగా సెకండ్ హాఫ్ ఎట్లయితే నచ్చదో, సో ఇది కూడా అంతే అండి. సో మెసేజ్ ఓరియంటెడ్. మొత్తానికి సినిమా గురించి అయితే చెప్పాలంటే ఒకవేళ మీరు 5కి నేనైతే రేటింగ్ అసలు చెప్పాను, మళ్ళీ ఫ్యాన్స్ అట్ అవుతారు. బట్ సినిమా పరంగా అయితే కమల్ హాసన్ అయితే 1 మ్యాన్ షో ఎవర్ గ్రీన్. అసలు ఈ ఏజ్ లో కమల్ హాసన్ అట్లా చేసిందా అంటే, ఇప్పుడు సింపుల్ లాజిక్, 25-26 సంవత్సరాలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. బట్ కమల్ హాసన్ ఈ ఏజ్ లో ఆ లెవెల్ చేసిందంటే అసలు ఎవర్ గ్రీన్ 1 మ్యాన్ షో. సిద్ధార్థ్ అయితే ఇక 1 మోర్, ఇక క్రేజీ యాక్టింగ్ అని. కానీ బాధ ఏంటంటే టాలీవుడ్ ఎందుకు ఓట్టుకుందో ఇట్లాంటి జాగ్రత్త అర్థం కాదు. సిద్ధార్థ్ వేరే లెవెల్ యాక్టింగ్, కమల్ హాసన్ 1 మ్యాన్ షో. శంకర్ మార్క్ అయితే నాకు కనిపించలేదు అసలు. శంకర్ అసలు రోబో, దాని తర్వాత అసలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము, ఇది కూడా శంకర్ మార్క్ అయితే ఉండదు. బట్ కమల్ హాసన్ పరంగా సినిమా పరంగా అయితే క్రేజీ, అండ్ సిద్ధార్థ్ అయితే క్రేజీ. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. బట్ ఈ సినిమా చూసిన భారతీయుడు 1 మళ్ళీ చూస్తారు. అసలు 1 చూస్తే మళ్ళీ శంకర్ గుర్తొస్తాడు. 1 అసలు అయితే అసలు కాళ్ళు ముఖ్యం తక్కువనే శంకర్ భారతీయుడు 1 అసలు ఎవరి గ్రీన్. అసలు ఎప్పుడు నేను చెడ్డీ వేస్తున్నప్పుడు సెకండ్ క్లాస్ లో, అప్పటికి చాలా మంది ఉట్టలేరు అని కూడా, నేనే అప్పుడు బచ్చగాని. అప్పుడే అసలు మొన్ననే రీసెంట్ గా చూసాం మళ్ళీ భారతీయుడు రక్కులు అయిపోయింది ఆ జమానా అంతా. యాక్చువల్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి, 2 ఉంటాయి, అని వస్తాయి. అసలు ఎందుకు వస్తాయో నాకు తెలియదు. అసలు అనిరుద్ధి కాదు అసలు. కాజల్ లేదు, కాజల్ ఉంటది ఇప్పుడు కాదు. యాక్చువల్లీ మళ్ళీ ఇంకో ఎండింగ్ ఉంటుంది ట్విస్ట్. ఇప్పుడు ట్విస్ట్ చెప్పలేను ఎందుకంటే ప్రీమియర్ షో కాబట్టి. ఎండింగ్ లో ఒక ట్విస్ట్ ఉంటది, అసలు క్రేజీ అసలు. అండ్ చాలా మంది వెళ్ళిపోతారు, సినిమా అయిపోగానే సీట్లకి లేచి వెళ్ళిపోతారు. బట్ ఎవ్వరు మాత్రం సీట్లకి వెళ్ళి లేచి పోవద్దు. ఎంత పెడతారు పైసలు? 150, 200, 500, 600 పుకట్లో వస్తున్నాయి పైసలు. న్యాయం చేయరి, పైసలకి న్యాయం చేయరి. ఎండింగ్ వరకు కూర్చోరి, ఎండింగ్ ఉంటది, కూర్చొని చూడరి. ఇప్పుడు కలికి ఇది ఇప్పుడు ప్రభాస్ అన్న ఆ కట్అవుట్ ఏడా, కమల్ హాసన్ అన్న ఈ కట్అవుట్, ఆ కట్అవుట్ ఎవరికి కంపేర్ చేయవద్దు. బట్ ప్రభాస్ అన్న యాక్టింగ్ క్రేజీ, కమల్ హాసన్ క్రేజీ. ఆ కట్అవుట్ సూపర్, ఈ కట్అవుట్ సూపర్. ఎవరు కమల్ హాసన్ కాదు, హీరో. ఎక్కడ చూసినా లంచం బ్రో, ఎక్కడ చూసినా ఈ లంచం నరికెట్టేవాడు ఎవడు లేడు అనుకుంటే అప్పుడు వచ్చాడు భారతీయ తాత. మళ్ళీ రావాలి తాత, ఆయన తీసాడు అందరూ పాట, మామూలుగా తీయలేదు బ్రో. ఎలా తీసాడంటే ఎక్కడ చూసినా ఈ లంచాన్ని అరికట్టడానికి. సరే లంచం బ్రో, లంచం. మొన్న అయింది రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి, మళ్ళీ రావాలి తాత, మళ్ళీ మామూలుగా మాట్లాడలేదు బ్రో. కానీ ప్రతి ఒక్కరికి ఈ ఆ కరప్షన్ అరికట్టడానికి మాత్రం చాలా క్రేజీ అనిపించింది బ్రో. ఏం తీసాడు బ్రో శంకర్ బ్రో, తీసుడికి మా మొత్తం వంకరలు తిరిగేసాం బ్రో. మామూలుగా లేదు బ్రో. భారతీయుడు 2 అనుకున్నాను, భారతీయుడు 3 కోసం వెయిట్ చేస్తున్నాడు బ్రో. మామూలుగా మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను బ్రో, మాస్క్ తీసిన ఇదే కలర్ లో ఉంటాను.